మరి ఆత్మలు ఇవి అంటారు కదా! నిజంగానే ఉన్నాయమ్మా, చనిపోయిన ఉన్నాయి, వ్యక్తి ఉన్నాయి. ఆత్మగా మారతాడా? మారుతారు కదా! ఇప్పుడు ఆశలు తీరకుండా కొంతమంది హఠాత్తుగా చనిపోతారు. ఓకే. అర్థమైందా? ఆ ఆత్మ సరాసరిగా పైకి పోదు. మధ్యలోనే తిరుగుతుంటది. ఆత్మ శాంతి కాలేదంటారు కొంతమంది. ఆత్మ శాంతి చేపిస్తారు. పూజలు పునస్కారాలు చేసి, దాన ధర్మాలు చేసి, ఒక ఆత్మ శాంతి కావాలి, పరలోక మంచిగా పచ్చిగా వెళ్ళిపోవాలి యమధర్మరాజు దగ్గరకని కొంతమంది చేస్తారు. ఆ హుహు. ఆత్మ అనేది మనం చనిపోయినప్పుడే మనలో కొన్ని గ్రహస్థితులనేది, కొన్ని శక్తులనేది ఒక మనిషి ఆ రోజు చనిపోయినప్పుడు అక్కడ ఎన్నో చుట్టుకొని ఉంటాయి సృష్టికి. అయి కొన్ని తీసుకెళ్ళిపోయేటప్పుడు మధ్యలో కొన్ని వదిలేస్తాయి. ఆ మధ్యలో తిరిగేటప్పుడు అటు పోవాలా, ఇటు పోవాలా తెలియక ఆ ఆత్మ ఒక చెడాత్మగా మారిపోయి అది కొంతమందిని పట్టే కాడికి వస్తది. ఆ పట్టినప్పుడే దాన్ని దెయ్యము అంటాం మనం. అర్థమైందమ్మా? మరి దాన్నెట్లా విడిపిస్తారు? దాన్ని ఇడిపించే టైంలో దాన్ని ఇడిపియాలా. దాన్ని ఎట్లా ఇడిపియాలి అని అంటే దానికి కొన్ని మంత్రాలు కట్టి దానికి ఇప్పుడు పెద్దోళ్ళు ఏమంటారు, దెయ్యం పట్టినప్పుడు చెప్పుతో కొట్టాలరా అంటారు. అవును. అంటే అప్పుడు కొన్ని దెయ్యాలకి చెప్పు అంటే భయం. అర్థమైందా? అందుకని ఆ టైంలో పెద్దలు చెప్పు తీసుకొని 4 బీగితే పరారులై వదిలేసి ఆ ఒక ఆత్మను వదిలేసి వెళ్ళిపోయాయి. కొన్ని దెయ్యాలు ఉరికి ఆడబడిపోయాయి. కొంతమంది నువ్వు ఎవర్రా బాబు, నేను పలానా రామయ్యని, పుల్లయ్యని, ఎల్లయ్యని, నేను వచ్చా, నాకు ఆస్తి తీరలే, ఇక ఈ వ్యక్తి మీద చేరుకున్నా, నాకు తినాలనిపిస్తుంది అని కొంతమంది. కొంతమంది కొన్ని దెయ్యాలకి, కొన్ని ఆత్మలకి అవి కోరుకున్నవి పెడితే తినేసి వెళ్ళిపోతాయి, వదిలేసి హ్మ్. వెళ్ళిపోతాయి. కొన్ని పోవు. నేను ఈ అమ్మాయినే తీసుకుపోతా, ఈ అమ్మాయి నాకు ఇష్టం, లేదు ఈ అబ్బాయినే తీసుకుపోతా, ఈ అబ్బాయి నాకు ఇష్టం అని కొన్ని మొండికి ఉంటాయి. హుహు. అయ్యి ఆ ఆత్మలకి దాన్ని బందోబస్తు చేసి, దాన్ని కట్టుకట్టి, దాన్ని బంధించి, దాన్ని తీసేసే మార్గాన్ని మనం వెతికి దానికి చేసే ప్రయత్నం దానికి చేయాలి. అప్పుడు అది పోతాయి. హ్మ్. అర్థమైందమ్మా? హ్మ్. అట్లా ఆత్మలనే ఉన్నాయి, కంపల్సరీగా అన్నీ ఉన్నాయి. దేవుడు ఉన్న కాడ దెయ్యం ఉంటుంది, దెయ్యం ఉన్న కాడ దేవుడు ఉంటుంది. తెలుసా నీకు? చెడు ఉంటేనే, ఆ చెడు పడితేనే మనం ఆ దేవుడి దగ్గరికి పోగలుగుతాం. హ్మ్. మళ్ళీ ఆ దేవుడే మనకి మనం మంచి చేస్తుంది. హ్మ్. అంటే పరమాత్ముడు అన్నీ ఇచ్చాడు మనకి. నిజం, అబద్ధం, అంతేనా? దానం, ధర్మం. అర్థమైందమ్మా? దానం చేసినోడు గొప్పోడు, దానం చేయనోడు చెడ్డోడు అనుకుంటాం మనం. వాడు పొదుపు కోసం వాడు చేయడు, దాన్ని చెడ్డోడు అనడానికి వీల్లేదు. అలాగనే సృష్టి అనేది అన్నీ ఉన్నాయి కాబట్టి, అలాగనే భగవంతుడు కూడా చెడు పెట్టాడు, మంచి పెట్టాడు. మంచి చేసేవాడు మంచి చేస్తాడు, చెడు చేసేవాడు చెడు చేస్తాడు. కానీ అందరు ప్రాణాలు తీయడు. భగవంతుడేమో ప్రాణాలను నిలబెడతాడు. కానీ కష్ట సుఖాలు తెలియేలా చూపిస్తాడు మనకి. అంటే ఒక మనిషికి కష్టం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి, అంటే కష్టపడితే నాకు ఏ విధంగా ఉంది, సుఖపడితే ఏ విధంగా ఉంది అనేది భగవంతుడు చూపిస్తాడు. ఎలా చూసుకోరా బాబు, నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. ఒకడు ఏమంటాడు, ధనగర్వంతోనే నాకు గొప్ప, నాకు మించినోడు లేడు, నేనే గొప్పోడిని, అన్నీ నా చేతిలోనే ఉన్నాయంటాడు. అది గర్వం. ఆ గర్వపడ్డోడిని ఏ విధంగా చేయాలి, వాడికి ఏం పెట్టాలనేది భగవంతుడికి తెలుసు. కానీ ఆయన చేయడు కాబట్టి ఆయన కింద కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి, అవి వస్తాయి, అవి పడతాయి. అప్పుడు మనం మళ్ళా కింద పడిపోవచ్చు. ఆ విధంగా ఉంటది కాబట్టి సృష్టికి భగవంతుడు గొప్పోడు. భగవంతుడు లేనిది ఎవరు లేరు. భగవంతుని పూజించండి, అందరూ బాగుంటారు. ఎక్కడ ఎవరిని బాగు చేయాలో అక్కడ భగవంతుడు బాగు చేస్తాడు, ఖచ్చితంగా బాగు చేస్తాడు. కొందరికి వెంటనే బాగు చేపిస్తాడు, కొందరికి కొంచెం టైం పెడతాడు. అది మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టి కూడా ఉంటుంది. మనం చేసే పుణ్యాలను బట్టి వెంటనే మనం తొందరగా బాగుపడతాం. మనం చేసే కొన్ని పాప పుణ్యాలు తెలియకుండా చేస్తాం కాబట్టి దానివల్ల కొన్ని రోజులు మనం కూడా బాధపడతాం. మరి పితృదోషం అంటూ ఉంటారు కదా గురుగారు. అంటే ఉంటాయి. ఏంటి అసలు పితృదోషం అంటే పితృదోషాలు ఏంటి? అని అంటే అమ్మా, మనం ఒకడికి పెట్టే నువ్వు ఏదో ఎవరో వచ్చారు ఒకరికి పెట్టాలనుకున్నావు. ఆ హ్మ్. పెట్టే అన్నాన్ని ఎత్తగొట్టకూడదు, అది దోషం. పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమన్నాడు భగవంతుడు, అది పుణ్యం. కానీ పితృదోషం అనేది ఏంటి, ఒక్కడికి పెట్టే అన్నాన్ని మనం ఎత్తగొట్టినప్పుడు గాని, ఒక పెళ్ళయ్యే పెళ్లిని మనం అబద్ధం చెప్పి ఆపు చేసినట్టు గాని, ఒక భార్య భర్తల ఒక సంబంధాన్ని, ఒక కుటుంబాన్ని మనం చెడగొట్టడం గాని, ఈ దోషాలు అవన్నీ కూడుకుంటేనే ఒక పితృదోషం అంటారు. అంటే మన తాతో ఇంకో తాతో లేదా మన తండ్రో ఎవరో ఒకరు అలాంటి మూర్ఖులు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు కొన్ని నేనే గొప్ప అన్న అహంకారంతో కొన్ని చేస్తారు. అప్పుడు అది అనేది అతనితో ముగిసిపోతుంది. కానీ పొయ్యిందిలేమనుకుంటాం. దాని తర్వాత వాడు వారసుడు మంచోడై పుట్టినా కూడా ఆ దోషాలు అనేది వాడిని పీడిస్తుంటాయి మాట. అంటే వాళ్ళకి పితృదోషం ఉంది. అంటే వాళ్ళ తాతలు, ముత్తాతలు చేసిన కర్మ వీళ్ళకి పట్టిందని అంటారు కదా! అవును. సో, వాళ్ళకి పితృదోషం ఉంది అని ఎలా కనుక్కోవాలి? ఆ లక్షణాలేంటి? పితృదోషం అంటే ఇప్పుడు ఒకటేమ్మా, ఎలా కనుక్కోవాలి అని అంటే ఇప్పుడు వాళ్ళ ఎదుగుదల ఉండదు. ఇక జనాలు అందరూ ఒక రకంగా చూడరు. ఎంత బంధువులైనా సరే అంత దూరం అయిపోతుంటారు, స్నేహితులు దూరం అయిపోతుంటారు. అర్థమైందా? పెళ్లి సమయం వచ్చినప్పుడు ఆ సమయానికి పెళ్లి కాదు. అట్లా కొన్ని కొన్ని ఒక ఫ్యూచర్ మీద దెబ్బ కొడుతుంటాయి. మరి పితృదోషం పోవాలంటే ఏం చేయాలి దానికి గురువుగారు? కొన్ని మార్గాలు ఉంటాయి. మార్గాలు ఆ ప్రాబ్లం ఉన్నోడు వస్తే ఆ ప్రాబ్లానికి ఏం చేయాలనేది చెప్తాం. ఉన్నదే మార్గం ఉంది, కానీ కలవాలి. కలిస్తే దాన్ని బట్టి కొన్ని విధానాలు చెప్పేదానికి అవకాశాలు ఉంటాయి. మరి గురువుగారు మీ దగ్గరికి ఎవరైనా ప్రముఖులు వస్తూ ఉంటారా? అంటే సినీ ఇండస్ట్రీ నుంచి గాని, రాజకీయ నాయకులు గాని వస్తూ ఉంటారా? వస్తారమ్మా. మరి వస్తుంటారంటున్నారు. వాళ్ళెలాగో బాగా ఉన్న వాళ్ళే కదా! ఆస్తి కొద్దో గొప్పో ఎనకేసుకున్న వాళ్ళే. మరి అలాంటి వాళ్ళు మీ దగ్గరికి ఎందుకొస్తారు? అంటే వాళ్ళకి ఆల్రెడీ డబ్బుంది. వాళ్ళకి ఏం సమస్యలుంటాయి గురువుగారు?
అని నువ్వు అనుకుంటావు. కానీ పెద్దోళ్ళు అంటారు కదా, ఉన్నోడు గుట్టు చచ్చినా తెలియదురా అని. అంటే ఉన్నోడు గుట్టు అని అంటే ఉన్నది కాబట్టి వాడు బయట పడవు. హాస్పిటల్ అంటాడు, హాస్పిటల్కి పెడతాడు, ఏదో చేస్తాడు. అప్పటికి బాగుపడకపోతే ఏం చేస్తాడు? ఎవరైనా చెప్పిన దాన్ని వాడికి తెలియకుండానే ఫాలో చేస్తాడు. అట్లా కొంతమంది గురువుల్ని ఇప్పుడంతా ఏంటమ్మా, ఇప్పుడు ఎవడన్నా చెప్తే తెలిసేది. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు యూట్యూబ్ లో కానీ దాంట్లో కానీ కొట్టంగానే, గూగుల్లో కొట్టంగానే వచ్చేస్తున్నారు గురువులు. దాన్ని బట్టి కూడా వాళ్ళు ఇళ్ళకి పిలిపించుకునే వాళ్ళు ఉంటారు, లేదు రాలేకపోతే ఇళ్ళకి పిలిపించుకుంటారు, వస్తేనేమో వస్తారు సీక్రెట్ గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మనిషి అన్నప్పుడు ప్రతి వాడికి సమస్య ఉంటది, అర్థమైందమ్మా. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పకూడదు. ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన భర్త ఆరోగ్యం బాగలేదు, వాళ్ళు రాలేకపోయారు, రావాలి, వచ్చారు, కలిశారు, వాళ్ళకి చేసే పని వాళ్ళు చేశారు. ఇట్లా ఎమ్మెల్యేలు గానీ, ఎమ్మెల్యే మా అల్లుళ్ళు గానీ, ఎమ్మెల్యే కొడుకులు గానీ, ఇట్లా ఎంపీడీసీలు గానీ, గ్రామ సర్పంచులు అయితే వచ్చిన మంది వస్తారు. అట్లా వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఎదగలేకపోయినా, ఆరోగ్యాలు బాగలేకపోయినా, వ్యాపారాలు అభివృద్ధి లేకపోయినా, పిల్లలు బాగలేకపోయినా, పెళ్లిళ్ళు కాకపోయినా, పిల్లలు పుట్టకపోయినా కంపల్సరీ గురువుని సంప్రదించాల్సిందే. హాస్పిటల్ చూడని హాస్పిటల్ ఉండవు వాళ్ళకి. హాస్పిటల్ కానీ మా దగ్గర కొన్ని అవుతాయి. అదే దైవ సృష్టి అనేది. ఇప్పుడు ఎలాగో టెక్నాలజీ కూడా ఎక్కువ అయిపోయింది. సో చూస్తే పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని అవి డెవలప్ చేసి చేస్తున్నారు. మరి అటువంటి వారు ఎందుకు రావాలి మీ దగ్గరికి? ఒకసారి వచ్చారు అనుకోండి, మరి మీ దగ్గరికి సమస్యల కోసం వస్తుంటారు, చదువు కోసం వస్తుంటారు, పెళ్లిళ్ళ కోసం వస్తుంటారు. మరి అటువంటి సమస్యలని మీరు ఎలా పరిష్కరిస్తారు? ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి, ఇప్పుడు సైన్స్ పెరిగిపోయింది కాబట్టి, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా పిల్లలు కూడా కంప్యూటర్ లోనే పిల్లలు పుట్టేలా, మిషన్ల ద్వారాగానే పుట్టేలా చేస్తున్నారు. కానీ అది అందరికి ఇష్టం ఉండదు కదమ్మా. కొంతమందికి మనకి భగవంతుడిచ్చి మన కడుపులో జన్మించితే మనకు అదొక సంతోషం ఉంటుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక అది కూడా లేదు అనుకుంటే, మన వంశం కావాలనుకుంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా పోయేటోళ్ళు ఉంటారు. దాన్ని మనం కాదనలేము. ఆడికి పోయేవాళ్ళు ఆడికే పోతున్నారు, మన దగ్గరకు వచ్చేవాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. అందరూ ఆడికే పోవాలని లేదు కదా. లక్షలు ఖర్చు పెడితే కొంతమందికి పిల్లలు పుడుతున్నారు. మరి అదే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అర్థమైందా. మా దగ్గర లక్షలు లేకుండానే మా దగ్గర భగవంతుడు ఆశీస్సులతో పుట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి అందరూ అదే లక్షలు పెట్టి చేయలేరు కదా. అందుకని అటు పోతారు, ఇటు పోతారు. పుట్టేవాళ్ళు కంపల్సరీగా పుడతారు. పెళ్లిళ్ళు కావట్లేదు అని అంటే వాళ్ళు అన్ని గుళ్ళు తిరుగుతారు, అన్ని చేస్తారు, హోమాలు చేస్తారు, అన్ని చేస్తారు. ఎవరైనా చెప్తారు ఇట్లా ఉంది అని చెప్పి. ఒక గురువు గారిని కలిస్తే బాగుంటుంది కదా, దాని దోషం ఉంటే బాధ్యత కదా అనుకుంటారు. మన దగ్గరకు వస్తారు, వాళ్ళకి చేసే ప్రయత్నం వాళ్ళకి చేస్తాం. అట్లా భార్య భర్తలు చికాకులు, గొడవలు, వాళ్ళు ఒకరి మాట ఒకరు ఇనుకోకుండా పెళ్ళైన సంవత్సరంలో ఇడిపోవచ్చు, 2 నెలలు ఇడిపోవచ్చు, 3 నెలలు ఇడిపోవచ్చు, 6 నెలలు ఇడిపోవచ్చు, 10 సంవత్సరాలకు ఇడిపోవచ్చు. అట్లా భార్య భర్తలను కూడా కలగట్టేదానికి వశీకరణం అంటారు. భార్య భర్తలు వశయం చేయొచ్చు. దానివల్ల కూడా భార్య భర్తలు బాగుండి వాళ్ళ కుటుంబం బాగుండేలా కూడా వశీకరణం చేయొచ్చు, దాన్ని చేయొచ్చు. అలాగా కొన్ని ఉంటాయి. ఇట్లా ఏదైనా సమస్యను బట్టి పిల్లలు చదవట్లేదంటే ఏ గ్రహస్థితులను బట్టి ఏ యంత్రం పెడితే పిల్లలు చదువుతారనేది దానికి ఉంటుంది. మరి ఉద్యోగాలు రాకపోయినా సరే వాళ్ళు కొన్ని గ్రహస్థితులు బాగో, ఆ గ్రహస్థితులు బాగాలేనప్పుడు రావాల్సిన ఉద్యోగం టయానికి రాకపోతే వాళ్ళు ఇబ్బందులు పడతారు. వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చేలా దానికి కొన్ని తంత్రాలు ఉంటాయి. అవి కూడా చేస్తాం, అవి కూడా వాళ్ళు తీసుకొని పోతే నమ్మకంతో రండి, అన్ని కరెక్ట్ గా అవుతాయి. మీకు జ్యోతిష్యం, తాంత్రిక విద్య, ఏమైనా మూలికల వైద్యం కూడా వైద్యం చేయనమ్మా. ఇంతకుముందు తాతల కాలంలో చేసేవాళ్ళు కానీ ఇది అది అంత కలిపి ఏం చేస్తామేగా, ఇది చేయడమే కష్టమైపోతుంది అని చెప్పి వైద్యం ఏం చేయం మేము. వైద్యానికి సంబంధం లేదు. ఓన్లీ అమ్మవారి ఆశీస్సులతోని జరిగే పని ఉంటే పట్టుకుంటా, నేను జరగని పని ఉంటే వదిలేస్తా. అంతేగాని వాళ్ళు ఎంత ఇస్తానన్నా నేను చేయను. కొంతమంది ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే కొన్ని ప్రయోగాలు చేయమంటారు, అంటే చెడిపోయేలా చేయమంటారు. అది మనకు రాదు, ఆ విద్య మనం అది నేర్చుకోలేదు, అది వద్దు, అది చెయ్యం. మరి ఇటువంటి విద్య ఎంత మేలు చేస్తుందో అంతే కీడు కూడా చేస్తుందని భయపడతారు కదా. అవును, మరి మేలున్న కాడ కీడు పక్కాగా ఉంటుంది, కానీ కీడే ముందంచెల్లో ఉంటుంది, మేలే వెనకల్లో అంచెల్లో ఉంటుంది. అయినా సరే కీడు చేసేవాడిని అమ్మడే గౌరవిస్తారు, మేలు చేసేవాడిని కొంచెం లేటు గౌరవిస్తారు. ఎందుకు గౌరవిస్తారంటే వాడు లేటుగా వాడు చేసింది నిదానంగా పనిచేస్తుంది కాబట్టి వాడు నిదానంగానే గౌరవిస్తారు. ఇది ఎంత ఫాస్ట్ గౌరవిస్తామో అంత ఫాస్ట్ కింద పడేస్తుంది అది. అందుకనే మంచే చేయాలా, ఏదైనా సరే లేట్ అయినా సరే మనం మంచే చేయాలి, మంచిగా కోరుకోవాలి, 10 మంది బాగుండేలా కోరుకోవాలి తప్ప మనం చెడు అయితే కోరుకోవాల్సిన అవసరం ఎటు పరిస్థితుల్లో లేదు. ఇక చివరిగా గురువు గారు, మీరు ఇందాక అన్నట్టే గల్లీకి స్వాములు గురువులు వస్తున్నారు, మరి మిమ్మల్ని ఎలా నమ్మాలంటారు? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా బాగుపడ్డోళ్ళే ఉన్నారు. కొన్ని వీడియోలలో కూడా కొంతమందికి వేరే వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడిచ్చాను కూడా నేను. కాకపోతే అవన్నీ చేయదలుచుకోలే, ఈ చిట్కాలు చూపించదలుచుకోలే. ఈ చిట్కాలు అంటే అర్థమైంది కదా, ఏదో ఒక మైమ మాదిరిగా, ఆ మ్యాజిక్ మాదిరిగా ఆయన చూపించదలుచుకోలే. ఎందుకంటే అవన్నీ అవసరం లేదు. మనం నిజం చూపించినా సరే కొంతమంది అదేదో మ్యాజిక్ అనుకుంటారు. అందుకని అవన్నీ అవసరంలే. నమ్మకంతో ఇంతమంది దేవతలను పెట్టాను, అల్లాని పెట్టాను, యేసుని పెట్టాను, అర్థమైందమ్మా. ఈ దేవుళ్ళతో పాటుగా వాళ్ళను కూడా కొలుస్తాను నేను. ఎందుకంటే అల్లా అయినా భగవంతుడు ఒక్కడే, యేసు అయినా భగవంతుడు ఒక్కడే, హిందూ అయినా భగవంతుడు ఒక్కడే, అందరికి కలిసి భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడే మనల్ని సృష్టికి కర్త. ఒక ఆడ మగ 2 జాతులు, ఆ 2 జాతులతోనే సృష్టి మొత్తం పెరుగుతుంది.
అర్థమైందమ్మా? మనం ఏమేమో జాతులు మనం ఎంచుకున్నాం. ఇది పెద్ద జాతి, ఇది చిన్న జాతి, ఈయన గొప్పోడు, ఆయన చిన్నోడు, ఈయన అని. ఆ మనిషి తినేది అన్నమే, ఈ మనిషి తినేది అన్నమే. ఆయన ఉంది కాబట్టి మట్టి మంచం మీద పరుపుల మీద పండుకుంటాడు, ఇది లేదు కాబట్టి మట్టి మీద పండుకుంటాడు. మరి మనిషి అంతా ఒకటే. దేవుడంతా ఒకటే అంటున్నారు, మరి ఈ మతాలు ఎందుకు, ఈ కులాలు ఎందుకు అంటారు? అది మనం సృష్టించుకునే అమ్మా. నీ ఆత్మకి నీకు ఒక దేవుడు నీకు ఆ దేవుడు కల్పించాడు కాబట్టి ఆ దేవుడిని నువ్వు మొక్కుంటావు. నాకు ఈ దేవుడు నచ్చాడు కాబట్టి ఈ దేవుడిని మొక్కుకుంటాను. అల్లా అనేది ఒకటే, వాళ్ళు ఒక్కరే దేవుడిని మొక్కుంటారు. అర్థమైందమ్మా? అది ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ పరంపర నుంచి, వాళ్ళ తాతల కాలం నుంచి ఒక్కడే. కానీ మన హిందూ దేవతల దగ్గర మన హిందూ కూడా ఆరోగ్యం బాగాలేదంటే మసీదులు వేస్తామని తీసుకుపోయి మసీదులో వాళ్ళు పూజలు చేస్తారు, వాళ్ళ వల్ల బతుకుతాడు. అట్లనే అల్లాలోకి ముస్లింలోకి పోలేడు కదా, మళ్ళీ హిందువులోనే ఉంటాడు. కానీ ఆ దేవుడు ఆ టయానికి ఆయన కాపాడాలని ఉంది. కానీ ఆ దేవుడు అంటే ఆ దేవుడు సపరేట్ కాదు, మన దేవుడే ఆ దేవుడు. ఆ రూపంలో ఆయన కాపాడాలని ఉంది కాబట్టి ఆయన కాపాడుతాడు. అదే యేసు చర్చిలో వేస్తారు కొంతమంది పోయి, చర్చిలో నేను బాగుపడ్డానండి అని అంటాడు. ఆ యేసు దయ, ఆయన వల్ల ఆ టైంలో ఆ మనిషి బాగుపడాలి కాబట్టి ఆ దేవుడు సృష్టి రాసి పెట్టాడు కాబట్టి ఆ భగవంతుడు ఆ రూపాలలో ఆయన కాపాడుతాడు. హిందువుల దయ వల్ల కొంతమంది, దేవతల వల్ల కొంతమంది బాగుపడతారు, హోమాల వల్ల కొంతమంది బాగుపడతారు. అది నేను ఈ దేవత వల్లే బాగుపడ్డాను మనం అనుకోవటమే, కానీ బాగు చేసేదంతా ఒక్కడే దేవుడు. ఇప్పుడు అల్లా ముస్లిం ఉన్నాడు, ఏం కోరుకుంటాడమ్మా? ఆయన ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి, ఆయన చేసే పనుల గురించి, ఆయనని గొప్పను కావాలి, కోటేశ్వరుని కావాలని కోరుకుంటాడు. యేసు ఏం కోరుకుంటాడు? యేసునాథుడి దగ్గరికి పోయి, యేసునాథా నన్ను కాపాడు, గొప్పని చేయి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలని కోరుకుంటాడు. హిందూ ఏమని కోరుకుంటాడు? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను ఆస్తిమంతుడు కావాలని కోరుకుంటాడు. ఈ కోరికలన్నీ ఒకటేనా? ఒకటి. ఈ ముగ్గురు కోరుకునే కోరికలు ఒకటేనా? మరి దేవుడు ఒక్కడు కాకపోతే ఇంకా ముగ్గురు ఎట్లా అవుతారు? మతాలు ఎందుకు అవుతాయి? ప్రతి మానవుడికి లక్ష్మి అవసరం, డబ్బు అవసరం. డబ్బు ఉంటేనే మనం లక్ష్మి అని కొలుస్తాం, వాళ్ళు ఇంకొక విధాలలో కొలుస్తారు. అంతా ఒకటే కదా అమ్మవారు, డబ్బంతా ఒకటేగా. ప్రింట్ చేసింది ఒకటే కాగితంగా. ఒక కాగితం ప్రింట్ చేస్తే ముస్లిం అయినా అదే 100 రూపాయల కాగితం వాడతాడు, క్రీస్తు అయినా అదే 100 రూపాయల కాగితం వాడతాడు, హిందూ అయినా అదే 100 రూపాయల కాగితం వాడతాడు. ముగ్గురు వాడేది ఒక కాగితమే, ఒకటే డబ్బు. అలాగనే దేవుడు కూడా ఒక్కడే. అందుకనే అన్ని మతాలు వేరు మనం చేసుకున్నామే కానీ ఎవరు వేరు కాదు, భగవంతుడంతా ఒక్కటే.